నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. విజయ డైరీకి 25వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన భూమా నారాయణ రెడ్డి రజతోత్సవ వేడుకలు నిర్వహించిన డైరీ సిబ్బంది. 40వ వార్డులో శుద్ధశీల కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలన్న ఎన్నికల అధికారిని అనురాధ. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా జరిగిన కామర్స్ మీట్ 2K19. జనవరి 27న జరిగే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ రెడ్డి. ఘనంగా జరిగిన న్యూక్లియస్ కళాశాల యాన్యువల్ డే సెలబ్రేషన్స్. భూమా నారాయణ రెడ్డి కర్నూలు మిల్క్ యూనియన్ అధ్యక్ష పదవికి 25వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా రజతోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అఖిల దంపతులు, ఎంపీ ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా కుటుంబ సభ్యులు, నాయకులు హాజరయ్యారు. తొలుత దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వేద మంత్రాలతో భూమా నారాయణ రెడ్డి దంపతులను అర్చకులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా భూమా నారాయణ రెడ్డి దంపతులను భూమా కుటుంబ సభ్యుల, టీడీపీ నేతలు, డైరీ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక మంత్రిగా కాదు, భూమా నారాయణ రెడ్డి గారి మనవరాలుగా వచ్చినాను. ఈరోజు ఈ విధంగా మా అబ్బాని, మా జేజీని ఈ విధంగా చూస్తుంటే నిజంగా చాలా గర్వంగా ఉంది. నేను చెప్పడమే కాదు, మీ అందరికీ కూడా తెలుసు, ఈ జిల్లాలో ఎవరైనా మొండిగా ఎవరైనా ఉన్నారు అంటే మా అబ్బానే. ఇందాక మా అన్న భూమా బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పినట్టు మా నాన్న కాలం నుంచి మా నాన్న కొట్లాడినాడు, భూమా బ్రహ్మానంద రెడ్డి కొట్లాడినాడు, ఇప్పుడు నేను కొట్లాడుతున్నాను, వచ్చే వాళ్ళు కూడా కొట్లాడుతూనే ఉంటాము. ఇంత కొట్లాడినా కూడా నాకు ఇప్పుడు వరకు 2 ఉద్యోగాలు ఇచ్చినాడు. ఈ విధంగా ఆయన గట్టిగా మొండిగా ఉండడం వల్లనే ఈ విజయ డైరీ ఈ స్థాయికి రావడం జరిగింది. ఎందుకంటే దీని వెనకల ఎంతో కష్టము, ఎంతో ఆలోచన, ఎంతో కృషి, ఎంతో త్యాగము ఇవన్నీ చేయడం వల్లనే ఈరోజు మన కర్నూలు జిల్లాలో కాకుండా రాయలసీమలోనే ఈ విజయ డైరీ నంబర్ 1గా వచ్చిందంటే కూడా దానికి కారణము మన చైర్మన్ గారే. 25 సంవత్సరాలు ఎంత మందితో కొట్లాడి, ఎంత గట్టిగా, ఎంత మొండిగా ఉంటే ఈ స్థాయికి వస్తుంది. ఈ డైరీని నమ్ముకొని చాలా మంది రైతులు, చాలా మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం పైకి తీసుకురావాలని చెప్పి ఒక పట్టుదలతో ఈరోజు ఆయన ఇక్కడికి ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇందాక చెప్పడం జరిగింది, ఆయన కొత్తలో వచ్చినప్పుడు విజయ డైరీ 20 కోట్ల రూపాయలు నష్టంలో రన్ అవుతుంది. కానీ ఇప్పుడు రాయలసీమలోనే ప్రాఫిట్ మేకింగ్ ఏదైనా విజయ డైరీ ఉందంటే అది ఈ విజయ డైరీ అవ్వడం అనేది కూడా మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి స్టాఫ్ కూడా, మీరందరూ కూడా నిజంగా చాలా కృషి చేయడం వల్ల, చాలా కష్టపడడం వల్ల, ఆయనకి సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. అందుకే ఈరోజు ఈ విజయ డైరీ యూనిట్ లో పనిచేసిన ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటానని చెప్పి కూడా నేను అందరూ తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈరోజు మా అబ్బాయి ఇంత స్థాయికి విజయ డైరీని తీసుకురావడానికి సగం కారణము మా జేజీ కూడా. చాలా మందికి తెలియదు, ఆయనకి సగం బలం మా జేజీ. ఆమె చిరునవ్వుతో ఆయనని ప్రోత్సహించడం వల్లనే ఆయన ఈరోజు ఈ విధంగా కష్టపడి ఎటువంటి సమస్య లేకుండా ముందుకు తీసుకురాగలిగినారు. ఇది ఆ విషయం మా అందరికి కూడా తెలుసు.
ఈ దంపతులు ఇద్దరు కూడా ఈరోజు ఇది కేవలం సిల్వర్ జూబ్లీ అని నేను అనుకోవట్లేదు, ఇది స్టార్టింగ్. ఈ 25 సంవత్సరాలే కాకుండా ఇంకా వచ్చే 20 సంవత్సరాలు కూడా మా అబ్బాయి ఈ విధంగానే సేవలు చేయాలని చెప్పి కూడా మేము ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఈరోజు రైతులకి ఇందాక చెప్పినట్టుగా కూడా భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు, మా కుటుంబము నిజంగా రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా మరి భూమా మా అబ్బ కానీ అందరం కూడా రైతులకి ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా, నీళ్లు కానీ లేకపోతే లోన్లు కానీ ఇంకొకటి కానీ ఏ సమస్య వచ్చినా కూడా మేము ఎప్పుడు కూడా ముందుండి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి చూసుకోవడం జరుగుతుంది. ఈరోజు నారాయణ డబ్బు కూడా రైతులకు ఏదైనా సమస్య వచ్చినా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడడం కానీ మాతో మాట్లాడడం కానీ ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా మరి దగ్గరుండి ఆ సమస్యలన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చే రోజుల్లో కూడా రైతులకి కర్నూలు జిల్లాలోనే రైతులకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మా కుటుంబం ఎప్పుడు కూడా ముందుండి మరి రైతులకి ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ పెద్ద మనిషి 25 సంవత్సరాలు పాలకులకు సేవ చేస్తూ సంఘానికి సేవ చేస్తూ ప్రజలకు ధైర్యం చెప్తూ ముందు నడిపించారు. ఆయన మహోన్నత వ్యక్తి భూమా నారాయణ గారు చిరకాలం ఆయన ఇట్లాగే సేవ చేయాలని కోరుకుంటున్నాడు. అలాగే రైతుకు పాడి పంట ముందు పాడిన పంట కంటే ముందు, ఎందుకంటే పాడి భయపడట్లేదు కానీ చాలా కుటుంబాలు చాలా నిజంగా నేను మా అమ్మ పశువులే ప్రతి ఒక్క రైతు పాడి ఖచ్చితంగా పెట్టుకోవాలా, పాడి పశువులు పెట్టుకొని సైడ్ ఆదాయం ఇంట్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతూ 25 సంవత్సరాల నుంచి విజయ డైరీని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు ఈరోజు ఈ జిల్లాలో బతుకుతున్నాయంటే ఇటువంటి సంస్థని ఈ విధంగా దీన్ని తీర్చిదిద్దడం చిన్న విషయం కాదు. చాలా మంది ప్రతి గ్రామంలో కూడా ఈరోజు విజయ డైరీ ఏజెంట్లు ఉంటారు. పాల ప్రొక్యూర్మెంట్ నుంచి అలాగే సేల్స్ ద్వారా కూడా ఎంతో మంది ఏజెంట్లు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ట్రాన్స్పోర్టేషన్ లో కానీ డైరెక్ట్ ఏజెన్సీలు కానీ ఎంతో మంది ఈరోజు స్టాకిస్టులుగా ఈరోజు ఎంతో మంది లాభపడుతున్నారంటే ఈ సంస్థ ఈరోజు ఇలా నిలబడిందంటే దానికి ముఖ్య కారణం భూమా నారాయణ రెడ్డి గారని చెప్పాలి. భూమా నాగిరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు వాళ్ళిద్దరు ఎప్పుడైనా మాట్లాడుకునే సంభాషణ ఏదైనా ఉందంటే డెఫినెట్ గా కొట్లాడుకునేవారు. ఏదైనా ఉద్యోగం గురించి కానీ లేకపోతే ఏదైనా రికమెండేషన్స్ గురించి ఏదైనా బాబాయ్ ఫోన్ చేసినా కూడా ఈయన డెఫినెట్ గా నో అనే చెప్తుండేవాళ్ళు ఏదైనా ఉంటే. కానీ ఖచ్చితంగా మళ్ళీ డెఫినెట్ గా బాబాయ్ తిట్టి మరి లేకపోతే కొట్లాడి మరి కూడా మళ్ళీ ఆ ఉద్యోగం మళ్ళీ వాళ్ళకి ఇప్పించేవాళ్ళు. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పుడున్నా కూడా కొట్లాడడంతో ఉండేది. నెక్స్ట్ టైం మళ్ళీ ఎదురు పడితే ఏదైనా ఉందంటే మళ్ళీ నవ్వుకుంటూ మాట్లాడుకునేవాళ్ళు. ఆ సిచ్యువేషన్ దాన్ని వెంటనే మర్చిపోయి కూడా డైరీ కోసం డెవలప్మెంట్ కోసం వాళ్ళిద్దరు కూడా ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్థానంలో నిలబడడం జరిగింది. ఇంకా విజయ డైరీకి శాశ్వత చైర్మన్ గానే భూమా నారాయణ గారు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. పార్టీల వాళ్ళు కూడా చిన్నాయన పదవులోంచి దించలేకపోయినారంటే దాని వెనుక చిన్నాయన చేసే కృషి కానీ పట్టుదల కానీ ఆయనకు మన రైతులు డైరెక్టర్లు అందరి సహాయం సహకారం కానీ ఎంతగా ఉందో మనమందరం అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి 25 సంవత్సరాలు ఒక సంస్థకు నిరాటంకంగా 25 సంవత్సరాలు చైర్మన్ గా చేస్తున్నారంటే అది కేవలం నాకు తెలిసి దేశ చరిత్రలోనే మన ఒక్కరికే దక్కింది. విజయ డైరీ చైర్మన్ గారికి ఒక్కరికే దక్కిందని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. 40వ వార్డులో శుద్ధ జల కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. శుక్రవారం ఉదయం బొల్లెద్దుల వీధిలోని శుద్ధ జల కేంద్ర ప్రారంభోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ 40వ వార్డులోని ప్రజల దాహార్తి తీర్చడం కోసమే ఈ శుద్ధ జల కేంద్రాన్ని నా సొంత నిధులతో 4 లక్షల రూపాయల వ్యయంతో 1000 లీటర్ల నీటి సామర్థ్యం గల ఈ కేంద్రం ద్వారా ప్రజలకు ఉచిత త్రాగునీటిని అందించుతున్నామన్నారు. ఈ వార్డును నంద్యాలలోనే ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దామని, ఇప్పటికే ఈ వార్డులో సిసి రోడ్ల నిర్మాణం, మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టామని, ఇంకా అభివృద్ధి పనులకు గాను 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. ఈ వార్డులో దాదాపు 90% పనులు పూర్తి అయ్యాయని, తర్వాత మిగిలిన 10% కూడా త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈరోజు 40 వార్డులో వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ కి రావడం జరిగింది. శోభా నాగిరెడ్డి గారి ట్రస్ట్ ద్వారా ఈ వాటర్ ప్లాంట్ కి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా సప్లై చేయడం జరిగింది. చిన్న హాస్పిటల్ దగ్గర ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న స్థలాన్ని అంతా కూడా ఇప్పుడు అందరూ
40 వార్డులో మన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా నా దృష్టికి తీసుకురావడం, అక్కడ పెడితే బాగుంటుందని చెప్పిన వెంటనే అది ఏర్పాటు చేసిన అధికారులకు కూడా మరోసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 40 వార్డులో ఇక్కడున్న మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు నంద్యాల అంతటికి కూడా ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళు మొత్తం పనులు చేస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే దృష్టికి తీసుకురావడం కానీ, అధికారులతో మాట్లాడి ఫాలో చేయడం కానీ చాలా బాగా చేసుకుంటున్నారు. ఇది ఒక మోడల్గా తీసుకొని మిగతా అన్ని వార్డులలో కూడా వీళ్ళు చేస్తున్నట్టుగా అంత ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. అందరికీ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా ఇంటింటికి తిరిగి చేస్తున్నారు. వెంటనే టౌన్ అంతా కూడా ఇదే ఎగ్జాంపుల్గా తీసుకొని కూడా చేయబోతున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ వాటికి వెళ్ళినా కూడా సమస్యలన్నీ కూడా మ్యాక్సిమం 90% వరకు తీరినట్టే ఉన్నాయి. డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు, ఏ కాలనీకి వెళ్ళినా కూడా సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నారు. ఇంకా 10 కోట్ల అమౌంట్ పెండింగ్ ఉంది. ఆ పనులు కూడా త్వరలోనే అవి కూడా మిగతా వార్డులలో కూడా పనులన్నీ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ అవుతాయని కూడా అందరికీ తెలియజేస్తాం. మన ఎమ్మెల్యే భూమా బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో 40 వార్డులో మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన వార్డు ప్రజలు అందరూ సంతోషిస్తున్నారు. రాబోయే వేసవికాలంలో ఈ ప్లాంట్ ఎంతో ఉపయోగపడాలని వార్డు ప్రజలకు, పక్క వార్డు ప్రజలందరూ నీటిని సద్వినియోగం చేసుకుని వేస్ట్ చేయకుండా నీరు వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ వార్డు ఇన్ఛార్జీలకు, వార్డు ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా 40 వార్డులో భూమావారి ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్కు ముఖ్య అతిథిగా వచ్చేసిన నంద్యాల ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ భూమా బ్రహ్మానందరెడ్డి గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ గంగిశెట్టి విజయ్ కుమార్ గారికి, మా మిత్రులు కృపాకర్ గారికి, కొండారెడ్డి గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి ఎమ్మెల్యే దొరకడము మన నంద్యాల ప్రజల అదృష్టంగా భావిస్తూ మేము ఏ చిన్న పని అడిగినా కూడా దానికి ఎమ్మడే సహకరించి అన్ని విధాలా చేయూతనిస్తూ మినరల్ వాటర్ ప్లాంట్కు చాలా తొందరగా పనులు జరిపించి అన్నగారు సొంత ఖర్చులతో ఆ వాటర్ ప్లాంట్ను స్థాపించి ఈరోజు రాబోయే వాళ్ళకి ఉచితంగా మినరల్ వాటర్ను అందిస్తున్నందుకు మా వార్డు ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 40 వార్డులో ఏ పట్టణంలో జరిగినటువంటి కార్యకర్తలు చిట్టు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొని పోతున్నారు. చాలా సంతోషం. మన ప్రియతమ ఎమ్మెల్యే భూమా కీర్తిశేషులు భూమా నాగిరెడ్డి గారి ఆశయాలను మన యువకుడు, మరి సున్నితమైన మనిషి, మంచి మనిషి, మనసున్న మనిషి మన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గారు నంద్యాలకు తగిన ఎమ్మెల్యే. వార్డులో సందులో గ్రామాన సిమెంట్ రోడ్లు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, మరి ఆదరణ పథకం పనిముట్లు కానీ, మరి రజకులకు దోబిగాడ్స్ కానీ, మరి ఏ కార్యక్రమం ఎవరికి అవసరం ఉన్నా సైర పొద్దున పోతే పలికి నంద్యాల ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యే. ఇటువంటి ఎమ్మెల్యేని ఎప్పుడు కూడా చూడలేదు. మరి ఆయన చేస్తున్న సేవలకు మరి రాష్ట్రంలోనే నంద్యాల అఖండమైన మెజార్టీతో 2019 ఎన్నికలలో ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని గెలిపించాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారు భూమా బ్రహ్మానందరెడ్డి గారు ఈరోజు నంద్యాల 40 వార్డుకు వచ్చి మా యొక్క వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ చేసినందుకు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు 40 వార్డు తరఫున తెలియజేసుకుంటూ, ఇవే కాదు మాకు చాలా విధాలుగా అన్ని విధాలుగా సాయం చేసుకుంటూ ఆయన పెన్షన్లు ఏమి, ఒంటరి మహిళలు ఏమి, మిగతా వగేరా చాలా చేస్తున్నారు. చంద్రన్న బీమా కనకలు ఇటువంటివన్నీ ఆయన చేస్తున్నందుకు మేము ఈ సభామూలకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని నంద్యాల నియోజకవర్గ ఎన్నికల అధికారిని ఎస్ అనురాధ అన్నారు. శుక్రవారం ఉదయం నంద్యాల తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి అధ్యక్షతన ఓటర్ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1/1/2019 తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును మనం సద్వినియోగం చేసుకుని ఒక మంచి నాయకుని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా అధికారులు ఓటు విలువ గురించి ప్రజలలో అవగాహన కల్పించి వారిలో చైతన్యం పెంపొందించాలని పిలుపునిచ్చారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీ ఓటర్ దినోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నామని, ఇందులో భాగంగా ఈ రోజున తహసీల్దార్ కార్యాలయంలో కార్యక్రమం జరుపుకుంటున్నాం అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రపంచ ఓటర్ దినోత్సవ సందర్భంగా ర్యాలీని నంద్యాల నియోజకవర్గ ఎన్నికల అధికారిని ఎస్ అనురాధ మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీ తహసీల్దార్
తహసీల్దార్ కార్యాలయం నుండి బయలుదేరి శ్రీనివాస్ సెంటర్ మీదుగా నంద్యాల టౌన్ హాల్ వరకు సాగింది. అనంతరం నియోజకవర్గ ఎన్నికల అధికారిని అనురాధ హాజరైన విద్యార్థులకు ఓటు హక్కు యొక్క విశిష్టతను గురించి తెలియజేశారు. శుక్రవారం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో కామర్స్ మీట్ 2K19 జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, డిఎఫ్ఓ శివశంకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్లాస్ రూమ్లో జరిగే బోధన మాత్రమే కాకుండా కొత్త విషయాలు తెలుసుకునేందుకు జాతీయ స్థాయిలో జరిగే సెమినార్లు, కార్యక్రమాలలో విద్యార్థులు పాల్గొనడం వలన వారికి అంతర్గత నైపుణ్యం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శివారెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. రొట్టె పెద్దది కావాలంటే పిండి దండిగా కావాలి, రొట్టెలు దండిగా కావాలంటే పిండి కూడా దండిగా కావాలి. అట్లాగే మనకి క్వాలిటీ కావాలి అన్న చోట డబ్బులు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం, అది కామర్స్ స్టూడెంట్గా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా. మనీ వాల్యూ ఏంటి, మనీ రిసోర్సెస్ ఏంటి, మనీని మనం ఏ విధంగా యూటిలైజ్ చేయాలి, సర్ప్లస్ మనల్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ప్రాబ్లమ్స్ని ఏ విధంగా తీసుకురావాలి. 200 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు గడిపే వాడికి 3 సంవత్సరాలకు అడ్మిషన్ ఫ్రీగా ఇస్తాం. అట్లాంటి డిసిప్లిన్ మనం క్రియేట్ చేస్తున్నాం. జేకేసీకి మాత్రం వాళ్ళ పిల్లలు అది మాకు అది గవర్నమెంట్కి అది 500 రూపీస్ వాళ్ళు పే చేసుకుంటున్నారు, అదే 3 years కలిపి. ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు ఫ్రీగా చదువుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు మీరు కొంత మనీ కొంత ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందనే విషయాన్ని చేసుకుని కూడా మాకు ఎవ్రీ ఇయర్ ఇన్నోవేటివ్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఎందుకంటే నిత్య విద్య ఏ విధంగా ఉండదు. అలాగే మీరు అనుకోండి, నాకు సార్ చెప్పినట్టు 99% వస్తుంది, 98 వస్తుంది, నేను పక్క స్టూడెంట్స్ ఏం మాట్లాడాలి. ప్రతి ఒక్కరిలో ఒక సబ్జెక్ట్లో ప్రావీణ్యం ఉంటుంది. అది మీరు ఇక్కడ గెయిన్ చేసుకోనికి పక్క వారి దగ్గర నుంచి ఐడియాస్ షేర్ చేసుకునే ఒక చక్కని అవకాశం. ఎందుకంటే మీరు మీ స్కూల్లో పిల్లలకి ఇన్స్టాల్లో పోతుంటారు, ఏదో కాలేజీకి వచ్చామో వెళ్ళామని కాదు. మీ మీద మీ పేరెంట్స్ ఎన్నో ఆశ పెట్టుకొని సార్ చెప్పినట్టు ఎంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టి లేదా కామర్షియల్గా మీరు జనవరి 27న జరిగే జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన క్రాంతినగర్లోని నంది అకాడమీలో జరిగే జాబ్ మేళాకు 20 కంపెనీలు వస్తున్నాయని, ఈ జాబ్ మేళాలో సుమారు 2000 మందికి జాబ్ ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇది మనం నిర్వహిస్తున్న 4వ జాబ్ మేళా అండ్ 4గిట్లో ఇది పెద్ద జాబ్ మేళా. 20 కంపెనీలు పైగా వస్తున్నాయి. అన్ని రిప్యూటెడ్ కంపెనీస్ వస్తున్నాయి. డిఫరెంట్ సెక్టర్స్లో ఉన్న కంపెనీస్ అనేవి వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్, ఈవెన్ హాస్పిటల్ రిలేటెడ్, నర్సింగ్ రిలేటెడ్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. అండ్ 10th క్లాస్ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకందరికీ మల్టిపుల్ ఆపర్చునిటీస్ అక్కడ అవైలబుల్ ఉన్నాయి. నా రిక్వెస్ట్ ఏమంటే నంద్యాల టీటీడీ కళ్యాణ మండపంలో న్యూక్లియస్ కళాశాల యాన్యువల్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీరామకృష్ణ కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, శాంతినికేతన్ కళాశాల గౌరవ సలహాదారు సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు చూపరులను అలరించాయి. అనంతరం ఇంటర్లో ప్రతిభ చూపిన విద్యార్థులను, అతిథులను ఘనంగా సన్మానించారు. మంచి పర్ఫార్మెన్స్ చూపించేటువంటి సత్తా ఉందని దాని ద్వారా విద్యార్థులు ప్రూవ్ చేశారు. ఆ పర్ఫార్మెన్స్ తీసుకునేటువంటి విద్యార్థుల్ని, అలాగే అధ్యాపకుల్ని,
అలాగే ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అసలు తెలుసు భవిష్యత్తులో బాగుంటాయి. అవి చూసినటువంటి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు అభినందనలు అందరూ కూడా ఆనందపడేటువంటి 10 మంది 10 రకాలుగా చెప్పుకుంటున్నారు. అంటే చెప్పినవన్నీ ఇదే పరిస్థితిలో ఉండాలి. దాని మీద రిస్ట్రిక్షన్ అనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఇవ్వడం మాత్రమే. కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఆలోచించి తల్లిదండ్రులు డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు కూడా అనుసరించవలసిన అవసరం ఉంది. ఈరోజు విద్యా సంస్థలు పుట్టగొడుగులుగా కనిపిస్తున్నాయి. అందులో విద్యార్థుల శ్రేయస్సులో పనిచేసిన విద్యా సంస్థలు అలాంటి విద్యా సంస్థలను భావిస్తున్నా. కేవలం అతి కొద్ది సమయంలోనే ఇందరి తల్లిదండ్రులని మనసులో ఆకట్టుకుని ఇంతమంది విద్యార్థుల్ని చేర్చుకోవడం అనేది నిజంగా అభినందించదగిన విషయం. ఇక విద్యార్థులకి అకాడమిక్ ఇయర్ ఎండింగ్ అవుతుంది కాబట్టి టెన్షన్ అంతా కూడా పరీక్షల మీద అలాగే రాబోయేటువంటి నీట్ కానీ ఎంసెట్ కానీ వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ విద్యార్థులు గమనించవలసింది అకాడమిక్గా మీరు మంచి పర్ఫార్మెన్స్ సాధించాలి కాదని అట్లాగే కో-కరిక్యులర్ యాక్టివిటీస్ యాక్టివ్గా ఉండాలి. అది కల్చరల్ ప్రోగ్రామ్స్లో కానీ స్పోర్ట్స్లో కానీ తర్వాత సర్వీస్ యాక్టివిటీస్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థులకు కావాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈరోజు నేనైతే ఐఐటీలో చదివినటువంటి విద్యార్థులు గొప్ప వాళ్ళని మేము అనుకుంటున్నాం. కానీ వాళ్ళ సర్వీసెస్ మన ఇండియాకి మన సమాజానికి అందరూ లేదు అనే విషయాన్ని గమనించినప్పుడు 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కాలేజీలు చాలా ఉన్నాయి నంద్యాలలో. 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి మొదటి బ్యాచ్ లోని మనమంటే ఏంటో అందరినీ చూపించి యు మేడ్ రిమైండింగ్ ఆల్ ద కాంపిటీటర్స్ రిమైండింగ్ సైలెన్స్. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ న్యూక్లియస్ స్టూడెంట్స్. వాళ్ళ కాలేజీ నుంచి వెళ్ళిపోయి ఎక్కడో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ రిజల్ట్ వేసుకోవాల్సిన గత్యంతరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి మీకు ఎన్ని రకాలుగా అభినందనలు తెలిపినా తక్కువే అవుతుంది. This is because of the blessings given by wholehearted blessings given by the dignitaries of the days of the day. వాళ్ళు ఒక స్ఫూర్తిని నింపేస్తారు. ఆ రోజు ఇనాగ్రేషన్ రోజు అందరికీ భరోసా ఇచ్చి మంచి స్టాఫ్ ఉన్నారు. గంజాలో దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక భరోసాను కల్పించి పిల్లలందరూ ఇక్కడే జాయిన్ అయ్యేట్టుగా వాళ్ళకు ఒక ధైర్యాన్ని నింపినందుకు మీరు అందరూ ధన్యవాదాలు. తర్వాత లాస్ట్ ఇయర్ కూడా ఐటీ రిజల్ట్లో ఇంటర్మీడియట్ రిజల్ట్లో చాలా బ్రహ్మాండమైనటువంటి ఓపెనింగ్ పబ్లిక్ ఎగ్జామినేషన్లోనే బ్రహ్మాండమైనటువంటి 10 పాయింట్స్ సాధించాము. అసలు కొత్త కాలేజీలో ఫస్ట్ టైం ఇంత 10 పాయింట్స్ ఇంత పర్సంటేజ్ వచ్చిందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయ డైరీకి 25వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన భూమా నారాయణ రెడ్డి. రజతోత్సవ వేడుకలు నిర్వహించిన డైరీ సిబ్బంది. నలభైవ వార్డులో శుద్ధశీల కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలన్న ఎన్నికల అధికారిని అనురాధ.
రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా జరిగిన కామర్స్ మీట్ 2K19. జనవరి 27న జరిగే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ రెడ్డి. ఘనంగా జరిగిన న్యూక్లియస్ కళాశాల యాన్యువల్ డే సెలబ్రేషన్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.